వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి మండలంలో 5 గ్రామాల్లో 1,50,00,000తో సిమెంట్ రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు జగన్ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేస్తే నేడు మళ్లీ 990 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్న NDA ప్రభుత్వం అన్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్లాంట్ నాడు జగన్ హయాంలో ప్రైవేటీకరణ పరమైతే నేడు ప్రైవేట్ పరం కాకుండా కాపాడిన ఘనత చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా ఆనాడు వాజ్పేయి హయాంలో 4,500 కోట్లు, నేడు మోడీ ద్వారా 13,000 కోట్లు నిధులు తెచ్చి విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని నిలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైన ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు, సొమ్ము పెంపు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు వంటివి అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే గత 5 సంవత్సరాల్లో కుంటుపడినటువంటి సంక్షేమం, అభివృద్ధిని మళ్లీ ఈరోజు పట్టాలెక్కించి పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ మరి ఈరోజు ఎలమంచిలి మండలంలో ఈరోజు ఈ 4 గ్రామాల్లోనే 1,50,00,000 రూపాయలతోటి రోడ్స్, డ్రైనేజెస్, మౌలిక వసతులకు ఈవేళ శంకుస్థాపన. ఇప్పుడే మనం చూస్తున్నాం, ఏదైతే లక్ష్మీపాలెం మరి ఈ యొక్క ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి చిన్నపాటి వరదలు వస్తే మరి పేకల లోతు నీళ్ళల్లో వాళ్ళు నిలిచిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క అగ్నికుల క్షత్రియులు ఇళ్ళ వరకు కూడా మరి 5 అడుగుల హైట్లో రోడ్డు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అంటే ఆ రకంగా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో గుర్తు పెట్టుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పనులు చేస్తూ ఉన్నాము, ఇంత అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నామని అంటే ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి నిబద్ధత. ఈవేళ అభివృద్ధే కాదు, ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే సంక్షేమం, ఈవేళ పెంచినటువంటి పింఛన్లు ఇంటి దగ్గరే ప్రతి నెల 1వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ రకంగా పేదవారికి సేవ చేస్తూ ఉన్నామో మరి 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 3,000 రూపాయలు, 6,000 రూపాయలు పింఛను ఏ రకంగా ఇస్తూ ఉన్నాము. అందులో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేనటువంటి విధంగా, ఎందుకంటే ఏ ఇతర రాష్ట్రం తీసుకున్నా కూడా 2,000, 1,500, 750 రూపాయలు మాత్రమే పింఛన్లు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఉన్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈవేళ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మరి DSC నోటిఫికేషన్ ఒక పక్కనిచ్చి యువతకు ఉద్యోగాలు, 200 అన్నా క్యాంటీన్లు గతంలోనే మరి ప్రారంభించడమే కాకుండా మళ్ళీ ఇంకొక 100 అన్నా క్యాంటీన్లు
మళ్ళీ ఒక నెల రోజుల్లోనే మళ్ళీ ప్రారంభించాలని చెప్పి, అదేవిధంగా మరి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవాళ మహిళలకు అందజేస్తూ, మరి వీటితో పాటుగా మరి అమరావతి రాజధాని నిర్మాణం కానీ, అదేవిధంగా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారో గత పాలనలో మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి, మననే మీరు చూశారు నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నం వస్తే మరి 2 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ద్వారా మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి వరాల జల్లు కురిసినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా మీరు చూశారు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు. అటువంటి విశాఖ ఉక్కుకి మొన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో చరమగీతం పాడేటువంటి విధంగా ప్రైవేటీకరణకి ఆ రోజు మరి వెళ్ళిపోతూ ఉంటే, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు ఇమ్మన్నాడు, 22 మంది లోక్సభ, మళ్ళీ 10 మంది పైబడి రాజ్యసభ సభ్యులు, అంటే 30 మంది పైబడి ఎంపీలు ఆయనకుంటే, మరి ఆ యొక్క మనం సాధించుకున్నటువంటి ఆ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం ఆగిపోతుంటే కనీసం ఒక్క మాట కూడా అడ్డుపెట్టి చెప్పి ఆ ప్రైవేటీకరణ ఆపడం కానీ, లేదా కేంద్రం నుంచి సాయం కూడా తెచ్చుకోలేనిటువంటి స్థితిలో, మరొక పక్క మాత్రం ఆ రోజు రాజ్యసభలో బిల్లులు ఆమోదానికి మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికేవాడు తప్ప రాష్ట్రం హక్కులను కాపాడుకోవడానికి మాత్రం ఎక్కడ కూడా పనిచేయనటువంటి పరిస్థితి, దుస్థితి. అంటే తన కేసుల కోసం, తన బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం, తన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం, తన స్వార్థం కోసం మనం గెలిపించినటువంటి ఎంపీలను ఉపయోగించుకున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈవేళ 11,500 కోట్ల రూపాయలు ఈవేళ విశాఖ ఉక్కుకి ఈవేళ కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రకటించారు సాయం అని. అంటే ఈవేళ ఈ ప్రభుత్వం ప్రజల కోసం. ఈ రోజనే కాదు, గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు ఆ రోజు వాజ్పేయి గారి సహకారంతో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 4,500 కోట్ల రూపాయలు ఆ రోజు స్టీల్ ప్లాంట్కి కేటాయించి కాపాడుకున్నాం. మళ్ళీ ఈరోజు కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈవేళ ఇటువంటి సంక్షేమ అభివృద్ధి పాలన చేస్తూ ఉన్నాం. నిన్ననే అమిత్ షా గారు కూడా నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిన్న వచ్చినప్పుడు మరి చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఇట్లా ఖాళీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ఖజానా మాత్రం కలకల్లాడుతూ ఉంది అనేటువంటి అంశం. ఎందుకంటే ఆయన శుభ్రంగా హ్యాపీగా ప్రతిరోజు కూడా లిక్కర్లో ఎంత వస్తుంది, శాండ్లో ఎంత వస్తుంది, మైన్స్లో ఎంత వస్తుంది, విలువైనటువంటి ల్యాండ్స్ అమ్మకం ద్వారా ఎంత వస్తుందో ఈవేళ ఆయన ఖజానా మాత్రం కలకల్లాడుతూ నిండుగా ఉంది. 500 కోట్ల రూపాయలతోటి ఋషికొండను బోడుగుండు చేసి మళ్ళీ అక్కడ ఒక పెద్ద ప్యాలెస్. అంటే 500 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి నివసించడానికి ప్రజల సొమ్ముని కష్టకాలంలో కూడా ఉపయోగించుకోవడానికి అంటే అతను ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడని అంటే నమ్మశక్యంగా లేనిటువంటి పరిస్థితి. పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన జాయింట్ సెక్రటరీగా పట్టణానికి చెందిన కటారి నాగేంద్ర కుమార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుబంధ సంస్థలు, సంఘ నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన సంఘ సభ్యులకు అన్ని విధాల సహకారాన్ని అందించే సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కారమూరి వెంకట నరసింహారావు, సూర్యనారాయణ రాజు, నూలి భాస్కర్, మామిడి బాబు, దేవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయన చేత ప్రమాణ స్వీకారం 26 సంవత్సరాలకు కాలపరిమితికి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. నేను నా పదవీ బాధ్యతలను, మన సంఘ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ నా సమయాన్ని, కాలాన్ని పూర్తిగా వెచ్చించి ప్రతి సమావేశంలో నేను మరియు మన సభ్యులు తప్పనిసరిగా హాజరవుతూ కృషి చేస్తూ మన సంఘ శ్రేయస్సుకు, ఐక్యతకు ఏ విధమైన భంగం వాటిల్లకుండా మన సంఘ సభ్యుల ఐక్యతను కాపాడుతూ వారి వ్యాపారాభివృద్ధికి మరియు మన సంఘాభివృద్ధికి అన్ని విధాల కృషి చేయుదునని నా మనస్సాక్షిగా, నేను నమ్మిన దైవం సాక్షిగా
మన సంఘ సభ్యుల సమక్షంలో మరియు పెద్దల సమక్షంలో ప్రమాణం చేయించున్నాను. అమ్మగారి మేము బాపరాలే అది అవ్వాలి కదా. ఇంకా సరిపోతే జరగండి. హలో ఇలా తిరగండి కొంచెం. శ్రీరామ్ గారు ఉండండి ఒకసారి, అందరూ ఒకసారి బాబు కోకోనట్ వారు ఓకే అండి. ఓకే పర్సనల్ తీద్దాం కంగారు ఎందుకు. కనపడతలేదు ఎవరు ఏంటి జరగండి. రాముగారు ఏంటండి అలా జరిగిపోతే అలాగా జరగండి. అలాగా జరగండి జరగండి. అయ్యా ఈయన ఎవరు మొత్తం మూసారు. రాజీవ్ గాంధీ వెళ్ళు. ఫోటోలు లాగాను ఏమవుతుందా. దీపావళి ఎప్పుడంటే సోమవారం అంటే 1, 2, 3, 4 ఏమండి కనుమ హాలిడే అయిపోయింది. నెక్స్ట్ మహాశివరాత్రి బుధవారం ఫిబ్రవరి 26. అలాగే ఇప్పుడొక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లుకు చెందిన పెద్దలందరూ తన రాజకీయ ఎదుగుదలకు స్ఫూర్తిదాయకమని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు పట్టణానికి వన్నె తెచ్చిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరూ తనకు ఆదర్శనీయమన్నారు. వారి బాటలో పయనించడానికి నేటి యువతరం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ హోంశాఖ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య, మాజీ ఎమ్మెల్యేలు అల్లు వెంకట సత్యనారాయణ, CH సత్యనారాయణ మూర్తులను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వంగ నరసింహారావు, గుత్తుల సత్యనారాయణ మూర్తి, మాగం బాలకొండలరావు తదితరులు పాల్గొన్నారు. మా గురువుగారైన వంగానేశ్వరరావు గారి సభావేదిక అందజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ అండి. మా గురువుగారైన వంగానేశ్వరరావు గారి సభావేదిక అందజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ అండి. మంగళమాతనోతు థ్యాంక్ యూ మూర్తి గారు ఇచ్చేశారు. వారికి మా సీనియర్ సిటిజన్ తరఫున స్వాగతం చెబుతూ దాని మరి యాక్చువల్గా ఇవాళ విషయం ఒక రహస్యం ఒకటి చెప్పాలి. దీనికి ఈ ముగ్గురికి నాకు ఒక విషయం అనిపిస్తుంది. ఇక్కడ మరి వీళ్ళందరూ ఒప్పుకుంటారో లేదో కానీ సీనియర్ సిటిజన్స్ 60 years నాట్ ఏ సీనియర్ సిటిజన్ అండి. ఖచ్చితంగా ఇది కూడా అమెండ్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇవాళ 60 years వచ్చిన వాళ్ళు చూస్తే చాలా యంగ్గా ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళందరినీ సీనియర్ సిటిజన్స్ అని కన్నా నా ఉద్దేశంలో అట్లీస్ట్ 65 years పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది సీనియర్ సిటిజన్స్గా. మీరు చూస్తే వాళ్ళందరూ చాలా యంగ్గా కనిపిస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ ఏంటి అనిపిస్తుంది అది. సో ఇది కూడా ఒకసారి ఆలోచించని నేను కోరుకుంటున్నాను. అది సీనియర్ సిటిజన్స్ మరి యొక్క సమావేశం సందర్భంగా ఈరోజు మన హరిరామజాయి గారు, అదేవిధంగా అల్లు వెంకట సత్యనారాయణ గారు, డాక్టర్ బాబ్జీ గారి సన్మాన మహోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వంగ నరసింహారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి సెక్రటరీ సత్యనారాయణమూర్తి గారికి, కోశాధికారి బాలకొండలరావు గారికి, అందులో ముఖ్యంగా ఈరోజు మరి సన్మాన గ్రహీతలుగా ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు చేగుండి హరిరామజాయ్ గారికి, అదేవిధంగా మరొక పెద్దలు, గౌరవనీయులు మన
అల్లు వెంకట సత్యనారాయణ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన డాక్టర్ బాబ్జీ గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అదేవిధంగా మా మిత్రుడు రాజశేఖర్ అంటే ఏదైతే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి పదవి చేస్తే మళ్ళీ రెండవసారి చేయాలంటేనే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రాజకీయాల్లో అటువంటి విపత్కరమైనటువంటి స్థితిలో కూడా మరి ఎవరైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి నాయకులు ఒక స్ఫూర్తిదాయకం, మనలాంటి యువతకి ఒక ఆదర్శనీయం. అందులో కూడా పర్టికులర్గా మరి హరిరామజాయి గారిని, ఎందుకంటే నాకు కూడా అదృష్టం ఏంటంటే వాళ్ళ ముగ్గురు దగ్గర కూడా పనిచేసేటువంటి అవకాశం నాకు దొరకడం. ఎందుకంటే నేను చదువుకున్నటువంటి రోజుల్లో ముగ్గురికి కూడా క్యాంపెయిన్ చేసాం, ముగ్గురు తరఫున కూడా ప్రచారం చేసాం, ముగ్గురికి కూడా ఓట్లు వేయమని తిరిగినటువంటి పరిస్థితి గ్రామ గ్రామాన కానీ వాడనా కానీ. అంటే ఈ రకంగా నేను కూడా కష్టపడి రాత్రి పగలు తిరిగి వారిని గెలిపించడానికి ఆ రోజు కృషి చేసి అటువంటి వ్యక్తుల్ని ఈరోజు సన్మానించుకునేటువంటి అవకాశం నాకు కూడా రావడం నాకు నిజంగా చాలా పూర్వజన్మ అదృష్టంగానే నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు కూడా నేను రాజకీయాల్లో మరి రాణిస్తున్నా, రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నా కూడా నిజంగా వీరు ముగ్గురిని కూడా ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను కొంచెం అలవర్చుకుంటూ, అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రజలకు సంబంధించిన ఇప్పుడు మనం చూస్తుంటాం రాజకీయాల్లో. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతపిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాచేభిర్వాచనీపతి దీనామవిత్రజవతో గురుబ్రహ్మా గురుర్విష్ణో గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిరు సత్కార ముహూర్తోస్తు తత్సమయే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మనయో మనయో గృహే గృహే మనయః మనయో వసంతి వసంతి మనయో మనయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం వర్ధయంతి శతమనంతం భవతి శతైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. అభ్యశంభూతః పృథివ్యైరసాశ్చ విశ్వకర్మణ సమవర్తతాది తస్య త్వష్టా వేదద్రోపమేతి తద్గ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఓ ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రుద్యముదాజహార శక్రప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్యంతి వేదసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మజే ఋతం బ్రాహ్మ్యం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్నం మనిషానా అమం మన్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం సన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1490వ రోజు కీర్తిశేషులు కోసూరి రామచంద్రరావు 19వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శ్రీ కోసూరి రాంబాబు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరిగింజుల రవి, పిస్ని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు.
వాటర్ ప్యాకెట్ అయితే రా సరిపోదు పోరా సరిపోద్ది బాగుంటుందండి ఇదేమో మీ పక్కన నడండి నడండి ముందు నడండి జరుగుతుంది గగ్గిపర్రు గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీమాణిక్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు సంక్రాంతికి అమ్మవారికి జాతర, కనుమ రోజున అమ్మవారికి నైవేద్యాల చెల్లింపు, ముక్కనుమ రోజున అఖండ అన్న సమారాధన ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి విచ్చేసి భక్తులు, ఆడపడుచులు, గ్రామస్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. అమ్మవారి కమిటీ చైర్మన్ కాపిశెట్టి సోంబాబు, చేగొండి నాగబాబు, బాణం బల్లబులు, కాపిశెట్టి ప్రసాద్ నాయుడు, కాయల చిన్న, ఇంటిపల్లి సురేష్, జొన్నల వాసు ఇంకా కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.